నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు ద టీమ్ జగద్గురు పత్రిజీ ఛానల్. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రి మేడం గారికి అనంత కోటి ఆత్మప్రణామం తెలియజేసుకుంటున్నాను. అలానే జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య మార్గ నిర్దేశకత్వంలో టీమ్ జగద్గురు పత్రిజీ వారిచే నిర్వహించబడుతున్న అపో దిపో భవ అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అందరికి. సో ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా మన దీపాన్ని మనమే వెలిగించుకోవాలని మనకి పత్రిజీ గారు చెప్పిన ఆ చక్కటి సందేశాన్ని అనుసరించి ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క మాస్టర్ వచ్చి ఎంతో చక్కగా, ఎంతో అద్భుతంగా వాళ్ళ అనుభవాలను జోడించి చక్కటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. ఈరోజు మనకి రజనీ మేడం చింతామణి నుంచి. సో మేడం గారు గత 16 సంవత్సరాల నుంచి మెడిటేషన్‌లో ఉన్నారు. అలానే వాళ్ళ ఇంటిపై 12/12 క్రిస్టల్ ఫ్రేమ్‌ని నిర్మించుకున్నారు. సో దానికి ఓషో అని నామకరణం చేయడం జరిగింది. సో ఎంతో చక్కగా, అద్భుతంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకి డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా అలానే ఫిజికల్‌గా అందరికీ కూడా అందిస్తున్నారు. ఈ విధంగా వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అనేది కొనసాగుతుంది. నమస్తే మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు ద నమస్తే మేడం. జగద్గురు పత్రిజీ ఛానల్. నమస్తే మేడం. మొట్టమొదట నాకీ ఈ జ్ఞానాన్ని ప్రబోధించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సారికి, ఈ జగత్తునే ధ్యాన జగత్తుగా, శాకాహార జగత్తుగా మార్చినటువంటి పత్రి సారికి నేను శతకోటి నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన టీమ్ జగద్గురు పత్రిజీ టీమ్ మెంబర్స్ కంతా నా ధన్యవాదాలు. ఈరోజు నేను చెప్పబోయే అంశం వచ్చి వాక్క్షేత్రం. పత్రి సారు వాక్కుల నుంచి వెలువడిన వాక్క్షేత్రం గురించి మీకు చెప్పబోతా ఉన్నాను. మనము ఆ దివ్య లోకాల నుంచి మన సాంద్రత తగ్గించుకొని ఈ భూమిపైకి ఒక అజ్ఞానము అనే మాయ అనే తొడుక్కొని ఈ భూమిపైన పుట్టినాము. ఏమి మాయ అంటే మన జీవితమంతా ఈ ప్రపంచము, ఈ భూమిపైన ఉన్న ప్రపంచమంతా 3 తొడుగులతో నిర్మితమై ఉంటుంది. అది ఏమి అంటే ఫస్ట్ వచ్చిందిను భావనా క్షేత్రం, రెండోదొచ్చిందిను వాక్ క్షేత్రం, మూడోదొచ్చిందిను చేష్టా క్షేత్రం. ఈ 3 క్షేత్రాలతోనే మన జీవితము ఈ భూమిపైన స్థిరమై ఉంటుంది. మన జీవితం ఏ విధంగా స్థిరమై ఉంటుంది అంటే ఫస్ట్ మనము భావనా క్షేత్రము. మన భావనలు అంటే ఆలోచనా క్షేత్రం. నెక్స్ట్ వాక్ అంటే మన యొక్క మాటల క్షేత్రం. నెక్స్ట్ చేష్టా క్షేత్రము అంటే మన యొక్క చేష్టలు, కార్య క్షేత్రము. దీన్నే మనస, వాచ, కర్మణ అని కూడా మనము అంటాము. అంటే మన మనస్సులో ఎల్లప్పుడూ ఆలోచనలు అనేటివి వస్తానే ఉంటాయి. ఆ ఆలోచనల సమూహము అనే దానికి స్టాప్ అనేది ఉండలేదు. ఎప్పుడు అనంతమైన ఆలోచనలు, దానికి ఎండింగ్ అనేది, బౌండరీ అనేది కూడా లేదు. ఎప్పుడు ఎవరు ఏ విధంగా కావాలన్నా మనము ఆలోచించే శక్తి, ఆలోచించగలిగే స్వతంత్రత అనేది మనకున్నది. ఈ ఆలోచనలలో మనకి ఏ విధంగా ఉంటుందంటే, మనం ఎటువంటి ఆలోచనల్లో ఎటువంటి మనకి కన్సెప్షన్ ఉండదు. ఇంతే ఆలోచించాలా, ఇంతట్లోనే నీ పరిధున్నది, ఇదే నీ స్థితి అని ఎవరు మనకి అబ్జెక్షన్ చెప్పరు. ఈ ఆలోచనలు అనేటివి మన స్వతంత్రమైనవి. మన ఇచ్ఛగా ఎంతన్నా ఆలోచించవచ్చు. దీనిలో మనకి స్వేచ్ఛ అనేది ఉన్నది. అదే మనము ఈ వాక్ క్షేత్రానికి వస్తే, ఈ వాక్ క్షేత్రంలో మనకి ఒక్క నిమిషం. వాక్ క్షేత్రంలో మనము ఈ వాక్కుల ద్వారా మన ప్రపంచాన్ని మనము సృష్టించుకుంటా ఉన్నాము. ఈ వాక్కులు ఎంత సత్యముగా, ఎంత స్వచ్ఛంగా ఉంటే మన జీవితం అంత సరళంగా ఉంటుంది. మనము ఈ ఆలోచనల్లో మన ఆలోచనలన్నీ
ఈ 3 ప్రపంచాలతో మన జీవితము అనేది కూడుకొని ఉన్నది అని మనం చెప్పుకున్నాము. ఈ 3 ప్రపంచాలతోనే, ఈ 3 క్షేత్రాలతోనే మన జీవితము అనేది కొనసాగుతా ఉంది. ఈ క్షేత్రాలలో మనము తానేమిటో తాను తెలుసుకోవటమే ఈ క్షేత్రము యొక్క ఈ 3 భావనల యొక్క సారం. ఈ 3 క్షేత్రాల వల్లనే మనము మన స్వస్థితి ఏమిటో మనం తెలుసుకునే ఆస్కారము అనేది ఉన్నది. ఈ ఆలోచనలు అనేటివి మేడం ఒక్క నిమిషం. ఇదేమి వీడియో వస్తాందా మేడం? వస్తుంది మేడం. ఇక్కడేమో ఆఫ్ అయిపోతాంది నాకి. ఒకే ఒక సెకండ్ మేడం. ఓకే. ఫ్రెండ్స్ 2 మినిట్స్ మెడిటేషన్లో ఉండండి మేడం. మళ్ళీ చక్కగా ఒక క్లాస్ తీసుకునే వరకు. ఓకే మేడం. ఓకే. మనల్ని మనం తెలుసుకోవడమే మన యొక్క ధ్యేయం. మనల్ని మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఈ 3 క్షేత్రాలలోనే మన యొక్క నిజ స్వరూపాన్ని మనం తెలుసుకునే ఆస్కారం అనేది మనకి ఉన్నది. ఫస్ట్ క్షేత్రమైన ఈ భావనా క్షేత్రం, ఆలోచన క్షేత్రం, థాట్ ప్రపంచం ఏ విధంగా ఉంటుందంటే దీనిలో మన స్వ ఇచ్ఛతో మనం ఏ విధంగా కావాలన్నా మనము సృష్టించుకునే స్థితి అనేది మనకి కలుగుతా ఉంటుంది. ఈ స్థితిలో మనము ఎటువంటి ఇప్పుడు కావాలంటే నేను రాజు కావాలని అనుకోవచ్చు, అంబానీ కావాలన్నా అనుకోవచ్చు, లేదు పత్రి సార్ కావాలన్నా అనుకోవచ్చు. అంటే మన యొక్క స్వ ఇచ్ఛతో మన ఆలోచనలతో మనము అంత శక్తి మనకి రావాలా అని మనము ఆలోచనలు వినీల గగనంలో విహరిస్తా ఉండే పక్షుల వంటివి. ఇవి ఏ విధంగానైనా మనము విహరించవచ్చు. ఇక్కడ అదుపు, ఆర్డరు, డిసిప్లైను, చట్టము అనేది ఏమి ఉండదు. ఈ ఆలోచనలు అనేది మన స్వ ఇచ్ఛా రాజ్యం. అదే రెండో క్షేత్రమైన చేష్టా క్షేత్రం ఏ విధంగా ఉంటుందంటే ఈ చేష్టా క్షేత్రంలో ఇవన్నీ చేష్టలు. ఆలోచన ప్రపంచంలో ఎటువంటి ఆస్కారము లేకుండా ఏ విధంగా ఉంటుందో అదే చేష్టా క్షేత్రంలో మన ప్రమేయం లేకుండా చేష్టలు అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మన కర్మానుసారము, మన కర్మలను బట్టి ఈ చేష్టలు అనేది మన జీవితంలో వస్తా ఉంటాయి. ఆ విధంగా మనం చేష్టము అంటే పని. ఆ విధంగా మన కర్మలను, మన పనులను మనము చేయగలుగుతాము. ఇది కూడా మన ప్రమేయము లేకుండా జరిగే ఒక చర్య. ఈ కర్మ అనేది ఏ విధంగా వస్తుందంటే మన గుణాలను బట్టి, మన గుణాలు ఏ విధంగా ఉంటే ఆ గుణాలను బట్టి ఈ కర్మ అనేది కూడా మనము చేస్తా ఉంటాము. మన గుణం ప్రకారమే మన కర్మ కూడా అదే రీతిలో ఉంటుంది. ఫస్ట్ తమోగుణ ప్రధానులైతే ఏ విధంగా ఉంటారంటే భౌతికత్వంలో భౌతికంగా వరి ఈ భౌతిక ప్రపంచానికే ప్రాముఖ్యత ఇచ్చిందేను. ఎప్పుడు నా నా ఇల్లు, నా పిల్లలు, నా భార్య, నా
నా బిడ్లు అని ఈ విధంగానే చూసుకుంటా ఉంటారు. అంటే నాది అనే భౌతికత్వంలో ఉంటారు తమో గుణ ప్రధానులు. కాబట్టి వీళ్ళంతా ఏ విధంగా ఉంటారంటే దానికే కట్టుబడి వాళ్ళ గుణము కూడా, వాళ్ళ కార్యము కూడా ఆ కార్యాలకు తగ్గట్టుగానే వాళ్ళు చేస్తా ఉంటారు. ఆ భౌతిక రూపంలోనే ఆ కార్యాలని వాళ్ళు సిద్ధిస్తా ఉంటారు. ఎప్పుడు వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ వృత్తులు, వాళ్ళ ధర్మాలు వాళ్ళని బట్టే ఆ సంసారానికే పరిమితమై ఉంటుంది ఈ కార్య ప్రపంచంలో. అంటే తమో గుణంలో, ఈ కార్య ప్రపంచంలో ఉన్న తమో గుణంలో ఉన్న వాళ్ళు తమో గుణానికే స్థిరమైందును, తమోగుణమైన భౌతికత్వానికే వాళ్ళు ప్రాముఖ్యతనిచ్చి ఆ విధంగానే జీవనం అనేది గడుపుతా ఉంటారు. అదే గన రజోగుణ ప్రధానులు ఏ విధంగా ఉంటారంటే వాళ్ళు విద్యకి ప్రాధాన్యత ఇస్తారు. దీనిలో నేను డాక్టర్‌ని కావాలి, నేను ఇంజినీర్‌ని కావాలి, నేను ఒక ఎమ్మెల్యేని కావాలి అంటే వీళ్ళు ఒక విద్యకి, ఒక దానికే ప్రాధాన్యతనిస్తా, ఆ విద్యనే వాళ్ళు ఎక్కువ చేసుకొని దానికే ఇంపార్టెన్స్ అనేది వాళ్ళ జీవితంలో ఇస్తా ఉంటారు. వాళ్ళ ఇంపార్టెన్స్ అంతా వాళ్ళ యొక్క ఐడెంటిటీని చూపించుకునే దానికి వాళ్ళు చూస్తా ఉంటారు. కాబట్టి దీంట్లో స్వాధిష్టానము వాళ్ళు కూడా ఉంటారు. రజోగుణ స్వభావులు కూడా ఉంటారు. వీళ్ళ కార్యాలన్నీ రజోగుణానికి తగ్గట్టుగానే వాళ్ళు చేస్తా ఉంటారు. అదే గాన మూడో ర స మణిపూరక తత్వంలో ఉన్నవాళ్ళు, అదే సత్య గుణములో ఉన్నవాళ్ళు, సత్వ స్థితిలో ఉన్నవాళ్ళు ఏ విధంగా ఉంటారంటే, వాళ్ళు పరులకి సహాయం చేయాల అనే స్థితిలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ సత్యవాక్కులనే పలుకుతా ఉంటారు. మనస్సు ఎప్పుడు ఈ 3 క్షేత్రాల మయం కాబట్టి మనస్సులో ఆలోచనలు అనేటివి తరంగాలుగా వస్తూనే ఉంటాయి. ఈ ఆలోచనలు ఏ విధంగా ఒక్కొక్కరు రమణ మహర్షి ఏం చెప్పినారంటే, నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పినారు. అంటే నిన్ను నువ్వు తెలుసుకుంటే ఈ ప్రపంచాన్ని తెలుసుకున్నట్లే అని చెప్పడం జరిగింది. బుద్ధ భగవానులు ఏమి చెప్పినారంటే, అప్పో దీపో భవ అని చెప్పినారు. అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే, నిన్ను నువ్వు ఉద్ధరం చేసుకోవడమే, నిన్ను నువ్వు సాధన ద్వారా నిన్ను నువ్వు ఉన్నత స్థితికి చేర్చుకోవడమే, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అంతేగాని ఎవరో వచ్చి చేయరు అని చెప్పబడం జరిగినది. అంటే వీళ్ళంతా మధుర వాక్కులతో ఈ ప్రపంచాన్ని మెస్మరైజ్ అంటే ప్రజ ఆహ్, ఆహ్, భౌతికత్వానికే అలవాటు పడిండే ఈ సామాన్య ప్రజానీకానికంతా ఒక జ్ఞానము అనే దాన్ని వాళ్ళ యొక్క వాక్కుల ద్వారా, వాళ్ళ యొక్క వాక్ ప్రపంచం ద్వారా, వాక్ క్షేత్రం ద్వారా, వాళ్ళ యొక్క సత్య వాక్కుల ద్వారా ఈ వాళ్ళని మనట్లా వాళ్ళనంతా మన యొక్క జీవితాలని, మన స్వస్థితిని తెలుసుకునే దానికి మార్గము అనేది ఒక చెప్పడం జరిగినది వీళ్ళంతా. అదే ఈ భావనా క్షేత్రంలో మన ఆలోచనలన్నీ ఊహలుగా ఉంటాయి. ఊహాగానాలుగా ఉంటాయి. దీనికి స్థిమితము అనేది ఉండదు అని చెప్పడం జరిగింది. మనము ఆలోచనలు ఏ విధంగా ఉంటుంది అనని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉంటాము. నెక్స్ట్ ఎక్కడ కావాలన్నా మనం విహరించే ఆధిపత్యం అనేది ఉంటుంది. ఇక్కడ నువ్వు ఈ విధంగా ఎందుకు ఆలోచిస్తా ఉన్నావు అని ఎవరు మనల్ని క్వెషన్ ఏసే ఇది ఉండదు. జడ్జ్ చేయరు. ఇక్కడ ఎటువంటి ప్రాసిక్యూషన్ అంటే చట్టము అనేది కూడా ఉండదు మనకి. మనం ఆలోచనల ప్రకారం మన ఆలోచనలు ఏ విధంగాన సృష్టించుకోవచ్చు. కానీ ఈ ఆలోచనల ప్రపంచము అనేది దానికి పరిమితి అనేది లేకుండా ఉంటుంది అని మనం చెప్పుకోవడం మనం తెలుసుకోవాలి. అదే కాన దీనిలో ఎప్పుడూ తప్పొప్పులు అనేటివి ఉండవు. మన యొక్క ఆలోచన ప్రపంచంలో. ఎప్పుడు మన స్థితిని బట్టి ఈ ఆలోచనలు కూడా వస్తాయి. మన స్థితి ఏ విధంగా, మన సాధన అనేది ఏ విధంగా పెంచుకుంటా పోతామో, ఈ ఆలోచనలు కూడా ఆ విధంగా పెరుగుతా పోతా ఉంటుంది. దీనిలో మనము సర్వ స్వతంత్రులుగా జీవించే అవకాశము అనేది మనకున్నది. ఇది ఒక మనకి సృజనాత్మకమైన క్షేత్రము. ఇక్కడ మనం ఏ విధంగానైనా క్రియేటివిటీ చేసే ఆస్కారము అనేది మనకు ఉన్నది. ఎవరి భావనా క్షేత్రంలోనూ ఎవరు నీకి ఎలాంటి జడ్జిమెంట్ అనేది చేయరు. ఇక్కడే కాదు, ఇది కారణ క్షేత్రము, కారణ ప్రపంచము కాబట్టి ఇక్కడ ఎటువంటి
ఎవిడెన్సు కానీ నువ్వు ఇదే రూల్స్ గాని ఏమీ ఉండదు కాబట్టి నీకు ఎటువంటి బౌండరీ అనేది ఉండదు అని చెప్పడం జరిగింది అది సారు. ఇది యథేచ్ఛసి తదాకురు అని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా మనకి బోధించడం జరిగింది. నీ ఇచ్ఛానుసారం నువ్వు ప్రవర్తించు. అంటే నీ ఇష్టం ఎట్లుందో నువ్వు అది చేతల ద్వారా నువ్వు నిరూపించుకో. దీనిలో తప్పు పట్టరు, ఏది తప్పు అనేది ఉండదు అని శ్రీకృష్ణ భగవానులు భగవద్గీతలో మనకంతా బోధించడం జరిగింది. యాజ్ బిలో యాజ్ అబోవ్. నువ్వు ఇక్కడ కింద ఏ విధంగా ఉంటావో పైన కూడా నువ్వు అదే విధంగా ఉంటావు. అంటే నువ్వు ఇక్కడ ఏ విధంగా సాధన చేసి ఏ విధంగా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోగలుగుతావో ఈ క్షేత్రాల ద్వారా, ఈ 3 క్షేత్రాల ద్వారా ఎంత సాధన అనేది నువ్వు పెంపొందించుకుంటావో అంతగా నీ ఉన్నత స్థానము అనేది కలుగుతుంది. నువ్వు ఇక్కడ ఎంత నాకు స్వేచ్ఛ ఉన్నది అని నువ్వు అనుకుంటా ఉన్నావు, ఆ స్వేచ్ఛలో కూడా నువ్వు ఎంత సాధన చేస్తే ఆ స్వేచ్ఛ అనేది కూడా నీకు అనుకూలము అనేది, సద్గతి అనేది ప్రాప్తిస్తుంది. ఆ ఆలోచనలు కూడా నీకు స్వచ్ఛమైన ఆలోచనలు అనేది వచ్చే స్థితికి నువ్వు ఎదిగే ఆస్కారం అనేది ఉంటుంది. నువ్వెప్పుడు ఆలోచన ప్రపంచంలో నువ్వు ఏ విధంగా ఉండొచ్చు అంటే వినీల గగనంలో విహరిస్తాండ పక్షిలా ఉండొచ్చు. కానీ దానిలో కూడా నువ్వు ఒక చేష్టలకి అనుకూలంగా, నీ గుణానికి అనుకూలంగా, నీ స్థితికి అనుకూలంగా నువ్వు ప్రవర్తించే ఆస్కారం అనేది ఉంటుంది. నీ ఆలోచనలు కూడా అట్లే వస్తాయి. నువ్వు ఏ విధంగా ఇక్కడ కింద ఉంటావో అదే విధంగా పైన కూడా ఉంటావు అని ఆ జీసస్ కూడా చెప్పడం జరిగింది. వేదాంతంలో ఆలోచనని అంతా కంట్రోల్లో ఉండాలి, మన కంట్రోల్లో ఉండాలి అని చెప్పడం జరిగింది. కానీ అదే మన ఆధ్యాత్మికంలో ఏమి చెప్తారంటే ఆలోచనలు అనేది కంట్రోల్ లేదు. అది నీ కంట్రోల్ సస్పెక్ట్స్ చేసి నువ్వు దాన్ని అదిమి పెట్టుకొని నువ్వు చేసే పని ఏమీ లేదు. నువ్వు వేదాంత వేదాల ప్రకారము ఆలోచనలు కంట్రోల్ అని పెట్టుకోమని చెప్పినా కూడా ఇక్కడ ఆధ్యాత్మికంగా దీన్ని తప్పు పట్టరు. నువ్వు నీ ఆలోచనలను ఎవరు తప్పు జడ్జి చేయరు. ఆలోచనలకి నువ్వు ఇది ఆలోచన ఈ విధంగా ఏ విధంగా చేస్తా ఉన్నావు, ఇది నువ్వు చేయొచ్చునా అని కూడా నిన్ను ఆధ్యాత్మికంగా నిన్నెవరు క్వశ్చన్ వేయరు అని చెప్పినారు. వేదాంతం అనేది కేవలము 4వ చక్రానికి మాత్రమే, 4 చక్రాల వరకే అది వేదాంతం అనేది మనకి బోధిస్తుంది. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత చక్రం వరకే ఆ వేదాంతము అనేది ఉంది. కానీ విశుద్ధ ఆజ్ఞ, సహస్రార స్థితులు ఆ వేదాంతంలో మనకి చెప్పడం లేదు. ఆ విశుద్ధ సహస్రార స్థితిలో ఉండే వాళ్ళు ఈ ఆధ్యాత్మిక స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ కంట్రోలింగ్ ఇది అనేది బౌండరీ అనేది ఉండదు. వాళ్ళ ఏ విధంగా ఆలోచించినా కూడా అవన్నీ స్వచ్ఛమైన ఆలోచనల ద్వారా ఈ ప్రపంచాన్ని, ఈ భూమండలాన్ని ఉద్ధరించే ఆలోచనలే వాళ్ళకి కలుగుతూ ఉంటాయి అని చెప్పడం జరిగింది. మిడిమిడి జ్ఞానులంతా వేదాంతులు అయితే జ్ఞానపూర్వకమైన సంపూర్ణ విజ్ఞానులు ఆధ్యాత్మికులు అని. అంటే సంపూర్ణంగా ఆ జ్ఞానాన్ని వాళ్ళు పరిపూర్ణంగా అనుభవపూర్వకంగా ఆ జ్ఞానాన్ని సంపాదించింటారు. ఆ జ్ఞానంలోనే వాళ్ళు అనుభవాన్ని పొందినారు కాబట్టి అనుభవపూర్వకంగా వచ్చిండే ఆ ప్రజ్ఞ అనేది వాళ్ళని ఉన్నత స్థితికి చేర్చే జ్ఞానం ద్వారా మనకి తెలుపబడుతోంది. వాళ్ళ ఆలోచన భావనా క్షేత్రం కూడా స్వచ్ఛంగా ఉంటుంది. ఇది వేదాంతులకి ఇది అర్థం కాదు, పండితులకి మాత్రమే ఇది అర్థమవుతుంది. ఎందుచేతనంటే మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక స్థితిలోనే వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళ భౌతికంగానే వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళకి ఆ స్థితి అనేది రాదు. పండితులంతా మణిపూరకంగా ఉంటారు. అదే గాని అనాహత చక్రంలో ఉండే వేదాంతులకి ఇది వేదాంతం మాత్రమే కంట్రోలింగ్ అనే స్వభావంలోనే ఉంటారు. అదే విశుద్ధ చక్రంలో ఉండే యోగులకి ఇది అర్థం కాదు. ఈ విశుద్ధలో కూడా ఉన్నారు యోగులు. రమణ మహర్షి నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని చెప్పినారు. నిన్ను నువ్వు తెలుసుకో అని మాత్రమే చెప్పినారు. కానీ రమణ మహర్షి ఆ తెలుసుకునే సాధన ఏమి అనేది మనకి చెప్పిండలేదు. అదే విధంగా గాంధీ మహాత్ములు కూడా
ప్రజల శాంతి కోసం అంటే ఇక్కడ ఉండే వాళ్ళంతా ఏ విధంగా వాళ్ళు జీవిస్తారంటే విశుద్ధ చక్రంలో ఉండే వాళ్ళంతా అందరికీ శాంతి చేకూర్చాలనే స్థితిలో వాళ్ళ ఆకాంక్షతో వాళ్ళు జీవిస్తారు. వీళ్ళు ఏ విధ అంటే వీళ్ళ వరకు పరుల శాంతిని కోరుతారు. వీళ్ళు ఫుల్ శా వాళ్ళు శాంతి పరంగా ఉన్నారు. వాళ్ళు ఫుల్‌ఫిల్ అయినారు. పరుల శాంతి కోసం వీళ్ళు పాటుపడతారు. అందుకనే వీళ్ళని మహర్షులు అన్నాము. ఈ రమణ మహర్షి నీవు తెలుసుకో అని చెప్పినారు. దానికి సాధన ఏమి అనేది చెప్పలేదు. సాధన అని చెప్పినింటే వాళ్ళు బ్రహ్మర్షి అయితాండ్రు. సాధన చెప్పలేదు కాబట్టి వాళ్ళు మహర్షిగానే మిగిలిపోయిండారు. అదే అల్ప స్థితిలో ఏది సత్యము అనుకుంటామో అది మనకి ఆ సత్యము అనేది మనకి ఎదిగిన కొద్దీ, ఎదిగే స్థితిలో కొద్దీ అది అసత్యముగా మనకి పరిగణించబడుతుంది. అదే గన మనము మన జ్ఞానము అనేది ఎంత పెరుగుతా పోయే కొద్దీ మన సత్యము అనేది కూడా అంత మారుతా పోతుంది. ఇప్పుడు మనకి ఇది సత్యము అనుకున్నది మన జ్ఞాన స్థితి అనేది పెరిగిన కొద్దీ అది అసత్యంగా కూడా మనకి గోచరం అవుతా ఉంటుంది. ఆలోచనలో తప్పొప్పులు ఉన్నాయని అనుకుంటారు అందరూ. అట్టి జ్ఞానులు తప్పొప్పులు అని అనుకుంటా ఉండే ఆ జ్ఞానుల ఆలోచనలు ఏమాత్రము తప్పు లేకుండా తప్పు లేదు అంటారు ఆత్మజ్ఞానులు. ఈ ఎప్పుడు ఆలోచనలలో మనము గిల్టీనెస్ అనేది పెట్టుకోకుండా మన ఆలోచనల్ని ఎప్పుడు పాజిటివ్‌నెస్ గా అంటే గిల్టీనెస్ అనేది ఉండకూడదు. నేను తక్కువ అనే భావన లేకుండా ఎవరి స్థితిని బట్టి వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ స్థితిని మనము యాక్సెప్ట్ చేయాలి. ఆ గిల్టీనెస్ అనేది మనలో రాకుండా మనము ఉండాలి. ఆహ్, ఇ ఇది కారణ ప్రపంచము. కార్యము తీర్పు చేయబడుతుందే కానీ కారణం కాదు. ఈ కారణ ప్రపంచంలో నీవు ఏ తీర్పు అనేది లేదు అని మనం చెప్పుకున్నాం. అదే ఆ కార్య ప్రపంచంలో నువ్వు కార్యం ఏ పని చేసినా దానికొక రూల్సు, రెగ్యులేషన్స్ అనేది ఉన్నాది. అక్కడ తీర్పు అనేది ఉన్నాది. కానీ కారణ ప్రపంచంలో తీర్పు అనేది లేదు. కారణ స్థితిలోనే ఉంటుంది కనుక ఎవరి జడ్జిమెంట్‌కి అందదు. ఆ కారణము అనేది ఎవరు జడ్జి చేసే పని అనేది ఉండదు. జీసస్ చెప్పినారు ఏమంటే, జడ్జ్ యే నాట్ అంటే ము ఈ 3 పదాలే మన యొక్క జీవితాన్ని విశ్లేషంగా 3 పదాల్లోనే మన జీవిత ధ్యేయాన్నంతా వాళ్ళు చెప్పబడింది. ఎవ్వరిని జడ్జి చేయకూడదు. వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళ జన్మల యొక్క పరంపరను బట్టి వాళ్ళు ఉంటారు. జడ్జ్ యే నాట్ అని 3 పదాల్లోనే మన యొక్క జీవిత సారాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ చెప్పడం ఏ విధంగా వచ్చింది? అతనికి ఆ జ్ఞానం అంటే అతను ఆ సహస్రార స్థితిలో ఉన్నారు గాబట్టి, ఇటువంటి వాక్కులు, మధురమైన వాక్కులు అనేటివి అతని నోటి నుంచి వచ్చినాయి. ఆజ్ఞ నుంచో, విశుద్ధ నుంచో రాలేదు. ఆజ్ఞ నుంచో, విశుద్ధ నుంచో వచ్చినాయి అంటే, అవి ఒక సాధన అనేది లేకుండా వస్తుంది. బరీ వాళ్ళు వాళ్ళ దారి చూపిస్తారు అంతేగాని, అది ఏ విధంగా పోవాలా అనేది వాళ్ళు చెప్పడం జరగదు. దీన్ని ఆ సహస్రార స్థితిలో ఉన్న వాళ్ళే అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఎవరు ఏమన్నా ఒకటి మనం చెప్పినామా ఒక బుక్ గాని, ఒక ఇన్సిడెంట్ గాని ఒకటేమన్నా అర్థం చేసుకోవాలా అంటే, వాళ్ళ యొక్క స్థితిని బట్టే వాళ్ళు అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఈ జడ్జియే నాట్ అన్నారంటే ఒక్క స్థితి ఆ స్థితిలో ఉన్న వాళ్ళకే ఆ మీనింగ్ దాని యొక్క అర్థం తెలుస్తుంది అంతేగాని లోయర్ స్థితుల్లో ఉండే వాళ్ళకి దాని యొక్క అర్థము అనేది తెలియదు. మూడో ప్రపంచమైన చేష్టా ప్రపంచము అంటే కురుక్షేత్రము. అంటే కురు అంటే చేష్ట. చేష్టల యొక్క క్షేత్రము అని మనము అంటాము. ఈ మనం చేసే పనులన్నీ, కార్యాలన్నీ ఈ కురుక్షేత్రం సంబంధించిందే ఉంటుంది. మనం చేష్టలు మాటల్లో ఆహ్, కూడుకొని ఉంటాయి కాబట్టి, ఇప్పుడు ఇక్కడ మనం ఏమన్నా ఒక చేష్ట చేస్తా ఉన్నా, అది మాటలతో ఉంటుంది కాబట్టి, ఆ మాటలుని ఇక్కడ ఏం చేసినారంటే, మాటల్ని ఒక క్షేత్రంగా చేసినారు. చేష్టల్ని ఒక క్షేత్రంగా విభజించడం జరిగినది. మనస్సును
చేసే ప్రతి పని, మనం భోజనం చేసేది, మనము వృత్తిరీత్యా పని చేసేది, ప్రతి ఒక్క పని ఈ చేష్టలతో కూడుకొని ఉంటుంది కాబట్టి దీన్ని చేష్టా ప్రపంచము అని మనం చెప్పడం జరిగింది. మానవుడు చేసే ప్రతి పని కూడా దీనికి సంబంధించిండేదే. అదే భావనా క్షేత్రము కారణ ప్రపంచం అయితే, చేష్టా ప్రపంచము కార్య ప్రపంచము. దానికి కారణం మాత్రమే ఉంటుంది. అక్కడ చేష్టలుండదు. ఇక్కడ చేష్టా ప్రపంచం కార్యం ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఈ కార్యాలు కూడా దేనిని అనుసరించి ఉంటాయంటే మన కర్మానుసారము. మన కర్మలను బట్టి ఈ కార్యాలు అనేది కూడా మనము చేస్తా ఉంటాము. ఈ కార్య అనేది మన ప్రమేయము లేకుండా జరుగుతా ఉంటుంది. అంటే మన కర్మ ఏ విధంగా ఉంటే ఈ కార్యము అనేది కూడా ఆ విధంగా మనము చేస్తా ఉంటాము. ప్రపంచంలో రకరకాల మనుషులు, రకరకాల అభిరుచులు అనేటివి ఉంటాయి. కొందరు ఎన్ని రకాలు ఉంటారంటే, కొందరు 5 జన్మలు ఎత్తిన వాళ్ళు ఉంటారు, 100 జన్మలు ఎత్తిన వాళ్ళు ఉంటారు, 1000 జన్మలు ఎత్తిండే వాళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క జన్మను బట్టి, జన్మ పారంపర్యాన్ని బట్టి వాళ్ళకి జ్ఞానము అనేది కలుగుతా ఉంటుంది. ఆ జ్ఞానాన్ని బట్టే వాళ్ళు కార్యాలని వాళ్ళు శిరసావహిస్తా ఉంటారు. వాళ్ళ కర్మల్ని వాళ్ళు నెరవేరుస్తా ఉంటారు. కానీ మనము వాళ్ళని చూసి ఇట్లా ఈ విధంగా ఉన్నారని మనం ఎప్పుడు జడ్జి చేసేకపోతామో, అప్పుడు మనం కూడా ఆ స్థితికి చేరుకునే మనము ఎన్ని జన్మలు ఎత్తినాము అనేది దాని ద్వారానే మనకి తెలిసిపోతుంది. వాళ్ళ యొక్క బిహేవియర్ వల్లనే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఎన్ని జన్మలు ఎత్తినారు అనేది మనకి అర్థమవుతా ఉంటుంది. అదే గన గుణం అనేది గుణాన్ని బట్టే అతని కార్యకలాపాలు అనేటివి మనకి అగ్గుపడతా ఉంటాయి. మనము అంటే ఎవరు అంటే నిజమైన క్రియాక్షేత్రానికి వచ్చినాము. అవే వాక్‌క్షేత్రము, మూడో క్షేత్రము. ఆ మూడో క్షేత్రంలోనే మనము అంటే ఏమి అనేది మనము నిరూపించుకోగలుగుతాము. ఈ కార్యక్షేత్రంలో మన కర్మలను బట్టే అది వస్తా ఉంటుంది కాబట్టి దాన్ని మనం కంట్రోల్ చేసేదానికి, మనం చేంజ్ చేసుకునే దానికి వీలుండదు. అది మనం డిసైడ్ అయిపోయి ఉన్నాం గాబట్టి అది వస్తా ఉంటుంది. దాన్ని మనము యాక్సెప్ట్ చేస్తా పోతా ఉండాలి. అదే వాక్‌క్షేత్రము అనేది ఇది మన కంట్రోల్‌లో ఉంటుంది. దీనిలోనే మనము తప్పొప్పులు ఉన్నతంగా ఎదిగే ఆస్కారము ఉన్నది. లోయర్‌గా పడిపోయే ఆస్కారము ఉన్నది. 2 2 భాగాలుగాను మనము దీంట్లో ఉండొచ్చు. మన అయిష్టాలను బట్టి, మన ఆలోచన భావనలను బట్టి, ఈ ప్రపంచం మన గుణాలని బట్టి, మన కార్యప్రపంచం అనేది ఉంటుంది కానీ, కారణా ప్రపంచంలో మనము సర్వ స్వతంత్రులము. కార్యప్రపంచంలో మనము సర్వ పరతంత్రులము. ఇక్కడ మన తంత్రము, మన స్వతంత్రము అనేది, మన ఇండిపెండెన్స్ అనేది ఉండదు. మన గుణాలకి పరిమితులం కాబట్టి అది ఇది మార్పు చెందుతూ ఉంటుంది. పెను మార్పులకు గూడా చెందుతుంది ఈ వాక్‌క్షేత్రంలో. అది ఫస్ట్ క్షేత్రమైన మన యొక్క కారణ క్షేత్రం, భావనా క్షేత్రం ఏ విధంగా ఉంటుందంటే అది స్వతంత్రంగా ఉంటుంది. దాంట్లో ఎవిడెన్స్ అనేది ఉండదు. మనకి హద్దు అనేది ఉండదు. అదే మనం థర్డ్ క్షేత్రమైన చేష్టా క్షేత్రంలో ఉన్నామంటే అక్కడ మన ఆధీనం లేకుండా మన కర్మానుసారం వస్తా ఉంటాయి కాబట్టి దాన్ని మనం స్వీకరిస్తా, దాన్ని అనుభవపూర్వకంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తా ఉండాలి. అదే మనం వాక్‌క్షేత్రము అనేది ఇక్కడ తప్పొప్పులు మనము సాధనని పెంచుకుంటా మనము ఎంతో మార్పులను మనము తీసుకొని రావచ్చు. ఎన్నో మన జీవితంలో మనము సాధన ఈ వాక్కుల ద్వారానే మనం ఉన్నత స్థితికి ఎదిగే ఆస్కారం ఉంటుంది. అంతా మనము చేంజ్ చేసుకోవాలంటే ఈ 2 క్షేత్రాలు చేంజ్ కాదు గానీ, ఈ క్షేత్రంలో ఎటువంటి మార్పులనైనా పెను మార్పులు కూడా మనము తీసుకొని రావచ్చు. అదే జీసస్ అన్నారు, "వాట్ గోయింగ్ ఇంటు ద మౌత్ డస్ నాట్ డిఫైన్ ఏ పర్సన్. వాట్ కమ్స్ ఔట్ త్రూ ద మౌత్ దిస్ డిఫైన్ ద పర్సన్." అంటే నీ నోటిలోకి ఏది పోతుందో అది ఏమి చేయలేపదు కానీ, అదే నీ నోటి నుంచి ఏది వస్తుందో అదే నీ జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. అదే నీ జీవితం పైన అది నీ జీవితంని తీర్పునిస్తుంది. అంటే మనం ఏమి మాట్లాడుతాన్నామో, మనం బుద్ధి ఉపయోగించి మాట్లాడాలి. అంతేగాని ఆ బుద్ధి ఇష్టానుసారము మాట్లాడే అధికారం ఉండదు. ఒకవేళ అధికారం ఉన్నా దానికి పర్యవసానము అనేది మనకి ఉంటుంది అని
ఇక్కడ చెప్పడం జరిగింది. తలలోంచి తలుపుల్లో వస్తాయి, నోటిలోంచి వాకులొస్తాయి. అదే కాయంలోంచి మనం చేసే చేష్టలు వస్తా ఉంటాయి. మన తలుపులు తల నుంచి వస్తే, మన చేష్టలొచ్చి శరీరం నుంచి వస్తే, మన వాక్కులొచ్చి మన నోటి నుంచి వస్తా ఉంటుంది. తలుపుల క్షేత్రం వచ్చి మన ఇష్టమైతే, చేష్టా క్షేత్రము మన ఇష్టము కాదు. అవన్నీ వాటంతట అవే దా మన యొక్క స్వగుణాలకి అనుసరించి అవి జరుగుతా ఉంటాయి. మనస్సులో ఉన్న రెండోది తలకి కామా కాయానికి అనుసంధానమైన అనుసంధానమైన కారణానికి, కార్యానికి మధ్య సంధి అయిన వాక్క్షేత్రం అత్యంత ముఖ్యమైనది. ఈ వాక్క్షేత్రము అనేది మన మనస్సుకి, కాయానికి మధ్యలో ఉన్నది. అంటే మనస్సుకి, శరీరానికి మధ్యలో ఉండి, ఈ రెండిటి యొక్క కనెక్టివిటీని, ఈ రెండిటి యొక్క ఉన్నతిని చేసేదానికి కూడా వీలైండే క్షేత్రము ఈ వాక్క్షేత్రము అని అత్యంత ముఖ్యమైన ఇంపార్టెంట్ క్షేత్రము అంటే ఈ వాక్క్షేత్రం. ఈ వాక్క్షేత్రంలోనే మన ఉన్నతిని మనము, ఎదుగుదలని మనము అత్యున్నతంగా పెను మార్పులతో ఎదిగే ఆస్కారము అనేది ఈ క్షేత్రం ద్వారానే మనకి కలుగుతా ఉంటుంది. ఇక్కడ తప్పులున్నాయి, ఒప్పులు ఉంటాయి. ఇక్కడ సరిగ్గా చేయడం అనేది ఉంటుంది. సరిగ్గా చేయకపోవడము అనేది ఉంటుంది. మన యొక్క సమర్థత ఉంటుంది. అసమర్థత అనేది గూడా ఇక్కడ సృష్టించబడతా ఉంటుంది. మన యొక్క భావనా క్షేత్రంలో ఏం తప్పొప్పులు అనేది ఉండదు. నువ్వు ఏ విధంగాన ఆలోచించే స్వతంత్రము అనేది ఉంటుంది. అదే మన చేష్టా క్షేత్రంలో ఏ విధంగా ఉంటుంది మనకి? మన ఆధీనంలో ఉండదు. మన కర్మానుసారం ఆ చేష్టలు అనేటివి వస్తా ఉంటాయి. అదే మన ఇక్కడ వాక్క్షేత్రంలో అయితే మనల్ని సరిదిద్దుకునే అవకాశము అనేది మనకు ఉంటుంది. ఈ వాక్క్షేత్రంలో మనం చేసేటివి తప్పులు, ఒప్పులు అన్నీ మనకి కనపరుస్తా ఉంటాయి. సృష్టంతా స్పష్టత ఉంటుంది, అస్పష్టత ఉంటుంది, స్పష్టత లేకుండాను ఉంటుంది. ఈ వాక్క్షేత్రము అనేది శాస్త్రీయంగాను ఉంటుంది, అశాస్త్రీయంగాను ఉంటుంది. సందర్భోచితంగా ఉంటుంది, అసందర్భోచితంగాను ఉంటుంది. ఈ దీంట్లో మనం ఏ విధంగా మనం మాట్లాడిన మన స్థితిని, మన యొక్క సరళతని మనము ఉన్నతీకరించుకునే ఆస్కారము అనేది ఉంటుంది. కానీ సరి చేసుకోవాల్సింది ఏ క్షేత్రాన్ని అంటే మన యొక్క ఈ వాక్క్షేత్రాన్ని మనము సరి చేసుకోవాలి. ఈ వాక్క్షేత్రంలోనే మనం ఉన్నతిని సాధించే ఆస్కారము అనేది ఉంటుంది. మొదట్లో ఏమీ చేయక్కర్లేదు కానీ, ఎప్పుడైతే మనము ఈ ధ్యాన స్థితిలో ప్రతి ఒక్కడు సామాన్య మానవు తన యొక్క వాక్కుల తన యొక్క గుణాల ద్వారా, తన స్థితిని ద్వారా తను ఉంటాడు. అదే విధంగా తను ఏమన్నా ఈ క్షేత్రాన్ని ఈ వాక్కుని సరిదిద్దుకొని ఎప్పుడైతే ఈ వాక్క్షేత్రంలో మన యొక్క బుద్ధి యోగాన్ని మనము ఉపయోగించినామంటే, ఆ బుద్ధి యోగము అనేది మనకి ఏ విధంగా ప్రాప్తిస్తుంది అంటే, ఒక్క ధ్యాన సాధన ద్వారానే ఆ బుద్ధి యోగము అనేది మనకి ప్రాప్తిస్తుంది. ఆ బుద్ధి యోగము ద్వారా మనకి ఆ మూడో కన్ను ద్వారా అంటే ఆజ్ఞా చక్రం ద్వారానే మనము మన సత్య వాక్కులు అనేటివి మనలో నుంచి వస్తా ఉంటాయి. ఈ వాక్కుల్లోనే 3 రకాల వాక్కులు ఉన్నాయి. అశుభ వాక్కులు, శుభవాక్కులు, సత్యవాక్కులు అని. ఈ మూలాధార, మణిపూరక, స్వాదిష్టాన ఈ 3 లోయర్ 3 చక్రాల్లో ఉన్న వాళ్ళంతా మాట్లాడే వాక్కులన్నీ ఆ శుభవాక్కులతోనే కూడుకొని ఉంటాయి. అదే మనము ఆ అనాహత చక్రంలో, విశుద్ధ చక్రంలో ఉన్న వాక్కులంతా శుభవాక్కులే ఉంటాయి. వీళ్ళంతా పరుల యొక్క శుభాన్ని, వాళ్ళ శుభాన్ని, ఇద్దరి శుభాల్ని కోరుతా ఉండే జనులుంటారు. అదే ఆజ్ఞా చక్రంలో, సహస్రారంలో ఉండే వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే, ఇక్కడంతా సత్యవాకులే ఉంటాయి. సత్యంతో కూడుకొనే ఉంటారు. అర్జునుడు ఏ విధంగా భగవద్గీతని భగవానులు శ్రీకృష్ణ భగవానులు భగవద్గీత సారమంతా అర్జునునికి ఉపదేశించినా కూడా లాస్ట్ లో అర్జునుడు అంత
జ్ఞానబోధ జరిగినా కూడా అతనికి అభిమన్యుడు శరీరాన్ని వదిలిన తక్షణమే అతను దుఃఖానికి కారణమైతుంది. అతను దుఃఖపడతాడు. అంటే అక్కడ అతనికి జ్ఞానము అనేది ఉన్నది. జ్ఞానం ఉన్నంత మాత్రాన అతడు పరిశుద్ధుడు, ఉన్నతుడు అని కాదు. జ్ఞానం ఒకటే కాదు. జ్ఞానంతో పాటు వివేకము అనేది, బుద్ధి యోగము అనేది కూడా ఉండాలి అని ఇక్కడ చెప్పబడడం జరిగింది. శ్రీకృష్ణ అర్జునుని విషాద యోగము అర్జునుని వాక్క్షేత్రం నుంచి వచ్చిందైతే, శ్రీకృష్ణుని యొక్క భగవద్గీత శ్రీకృష్ణుని వాక్క్షేత్రం నుంచి మనకి తెలియడం జరిగింది. శ్రీకృష్ణుడు అర్జునుని వాక్కులని సరిచేసిండాడు కానీ చేష్టలని చేయలేదు. అంటే అతడు యథేచ్ఛసి తథాకురు అని శ్రీకృష్ణ భగవానులు చెప్పడం జరిగింది. నీ ఇష్టం వచ్చింది, నీ ఇష్ట ప్రకారం నువ్వు చేష్టలు చెయ్యి. అంటే చేష్టలలో ఎవరు ఎటువంటి ప్రమేయము ఉండదు. అక్కడ అర్జును యొక్క వాక్కులను సరిచేయాలని చెప్పినారు. అంతేగాని శ్రీకృష్ణ భగవాన్ చేష్టల గురించి జడ్జిమెంట్ అంటే అతను దాంట్లో ఇంటర్ఫియర్ అనేది జరగలేదు. అదే ఎవ్వరి కర్మలని చేష్టలని సరి చేయలేము కానీ వీటిలో మనం సర్వ పరతంత్రులము. వారికే సర్వ స్వతంత్రులు అని మనం ఒక వాక్క్షేత్రంలోనే మన యొక్క ఎదుగుదలని మనము నిరూపించుకోవాలి. మన వాక్కులు సత్య వాక్కులై ఉండాలి, బుద్ధిపూర్వకమైన వాక్కులై ఉండాలి, శాస్త్రయుక్తమైన అంటే సైంటిఫిక్ గా మనం ఏం మాట్లాడుతున్నామో అది సైంటిఫిక్ గా నిరూపణ అయి ఉండాలి. ఈ వాక్కులు అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు జ్ఞాని కాలేడు ఎవడు, కానీ జ్ఞానం ఉన్నంత మాత్రాన జ్ఞానం ఉండాలంటే అఖండమైన ధ్యానము సాధన అనేది ఉండాలి. ఇక్కడ అర్జునునికి జ్ఞానము కలిగింది కానీ అతనికి ఆ ధ్యాన సాధన అనేది లేదు కాబట్టి అతను మరలా దుఃఖ భరితంగా అతను జీవించినాడు, ఆ దుఃఖాన్ని అనుభవించినాడు. అదే దుర్యోధనుడు అన్నాడు, ధర్మం అంటే నాకేమో తెలుసు కానీ నేను చేష్టలని మార్చుకోలేపను, నేను ధర్మయుతంగా నేను జీవించేదానికి నాకు ఇష్టం లేదు అని చెప్పడం జరిగింది. అదే నాకు అధర్మం అన్నా ఏమో తెలుసు కానీ నాకు అవి చేయడమే ఇష్టము అని కూడా ఇక్కడ దుర్యోధనుడు చెప్పడం జరిగింది. అంటే మన యొక్క చేష్టలు అనేటివి మన యొక్క గుణాలను బట్టి వస్తాయి కాబట్టి దాన్ని ఎవరు మార్చలేపరు. అక్కడ చేష్టలు అనేటివి ఎవరి ప్రమేయము లేదు, వాళ్ళ గుణానుసారం వాళ్ళు చేష్టలు అనేది వాళ్ళ జీవితంలో జరుగుతా ఉంటాయి. మనము వాక్కులున్న వారి దగ్గర చేరి మనం సత్యవాక్కులు నేర్చుకుంటాము. ఎప్పుడు మనము ఆ స్థితి అనేది, ఆ భావన అనేది, నీకు ఆ సాధన చేయాలనే సంకల్పము అనేది వచ్చిందంటే నువ్వు సత్యవాక్కుల్లోనే ఎవరెవరు ఎక్కడెక్కడ సత్యవాకులు సత్య సత్సంగాలు జరుగుతా ఉన్నాయి, ఆ వాక్కులు వినేదాని కోసమే అటువంటి వాళ్ళంతా కృషి చేస్తా ఉంటారు. ఆ సత్యవాక్కుల కోసము ఈ వాక్కులు అనేది మనము మన దగ్గర లేకపోయినా పరుల నుంచి కూడా మనము తీసుకోవచ్చు సత్యవాకులని. మనము మన మాటలను ఆలోచనల నుంచి రాకుండా విఘ్నుల మాటల నుంచి రావాలి, బుద్ధిపూర్వకంగా రావాలి. ఒక బుద్ధుడి దగ్గర నుంచి, కృష్ణుడి దగ్గర నుంచి, జీసస్ దగ్గర నుంచి మనము వాళ్ళు చెప్పిండే జ్ఞానాన్ని మనం విన్నామంటే వాళ్ళ యొక్క వాక్కులు ఏ విధంగా మాట్లాడినారు, ఏ విధంగా వాళ్ళ జ్ఞానయుక్తంగా ఉన్నారు అనేది మనము అర్థం చేసుకోగలుగుతాము. అంటే ఇది కావాలంటే మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ఏ విధంగా సాధన చేయవచ్చు అనే జ్ఞానము అనేది మనము సంపాదించుకోగలుగుతాము. మన దగ్గర బుద్ధి లేకపోయినా పక్కవారు ఏ విధంగా సాధన చేస్తున్నారు, ఏ విధంగా బుద్ధి పూర్వకంగా ఉన్నారు, బుద్ధి యోగ స్థితిలో ఉన్నారు, బుద్ధి యోగము అనేది ఏ విధంగా జరుగుతుంది. బుద్ధి యోగము అంటే తన లోపల తను ప్రయాణము, ఆ యోగంని ఏ విధంగా అలవర్చుకుంటున్నారో ఆ సత్య వాక్కులు పలికే వాళ్ళ దగ్గర నుంచి మనము దాన్ని సాధన చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే అవకాశము అనేది ఉంటుంది. ఆలోచనలు మీ ఇష్టము, వాక్కులు మీ ఇష్టం కాదు. పిరమిడ్ మాస్టర్లంతా ఒక సత్య వాక్కులనే మాట్లాడతారు. అంటే అనుభవపూర్వకంగా వాళ్ళ అనుభవ స్థితిని పొంది వాళ్ళు
మాట్లాడతారు. ఆ అనుభవము అనేది ఏ విధంగా కలిగింది వాళ్ళకి అంటే, ఒక్క ధ్యాన సాధన ద్వారానే వాళ్ళకి అనుభవము అనేది కలిగింది. ఆ ధ్యానం మనము ఎంతగా సాధన చేస్తే, ఎంతగా ధ్యానం చేస్తే మన వాక్కులు అంతగా సరిచేయబడతాయి. అంతగా శుద్ధి కాబడతాయి. ఏ పనులైనా అర్థవంతంగా, సమర్థవంతంగా చేయాలంటే మనం ఒక్క ధ్యాన సాధన ద్వారానే దాన్ని సఫలీకృతము అనేది చేయగలుగుతాము. మన యొక్క జీవిత సారము ఏ విధంగా ఎందుకు మనం జన్మనెత్తిండాము? ఏ విధంగా మనము మన జీవన ఉద్దేశ్యమేమి? మన స్వస్థితికి మనం ఏ విధంగా చేరుకోవాలి? ఇవన్నీ మనము ఆ ఉన్నత స్థితికి ఎదగాలంటే ఒక్క ధ్యాన సాధన ద్వారానే మనము ఇవన్నీ చేకూర్చుకోగలుగుతాము. మూలాధార తత్వము భౌతిక కాయతత్వం అంటే భౌతిక శరీరము. దీంట్లో ఉన్న వాళ్ళంతా నా వాళ్ళు కేవలం భౌతికమే ఉంటుంది. అదే స్వాధిష్టాన తత్వంలోని వాళ్ళకి భౌతికమైన, లౌకికమైన పదవి మాత్రమే కనబడతా ఉంటుంది. అదే మణిపూరకంలో ఉన్న వాళ్ళకి వీళ్ళు విద్య కోరుకుంటారు. నేను ఎంబీబీఎస్ డాక్టర్ కావాలి అని ఆ విధంగా విద్యను కోరుతా ఆ స్థితిలో ఉంటారు. అదే అనాహత చక్రంలో ఉండేవాళ్ళు ఇది లౌకికులు కాదు. ఆధ్యాత్మికము కాదు. ఇది మధ్యస్థలంలో ఉండే స్థితి. మధ్యలో ఉంటుంది కాబట్టి మాకు తాత్కాలికం లౌకికము ఏమి వద్దు. నాకు ఈ లౌకిక అనుభవం ఏమీ అవసరం లేదు. శాంతి కావాలి. నేను శాంతియుతంగా జీవించాలి అని శాంతిని కోరుకుంటారు వీళ్ళు. అదే విశుద్ధ తత్వంలో ఉన్నవారు శాంతి పరిపూర్ణంగా ఉంటుంది. వీళ్ళు తమ కోసం కాకుండా పరుల కోసము అందరూ బాగుండాలి అని పదుల కోసం కోరుకుంటారు. సబ్కో సన్మతి తే భగవాన్ అని గాంధీ మహాత్ముడు చెప్పినాడు. అంటే అందరికి వాళ్ళు ఏ విధంగా కోరుకున్నారంటే అందరికీ భౌతికంగా బావాలని భౌతికత్వాన్ని కోరలేదు. వాళ్ళకి సన్మతిని అంటే మంచి బుద్ధిని అంటే ఇక్కడ ద్వంద్వత్వము అనేది లేకుండా అల్లా వేరు, జీసస్ వేరు, కృష్ణుడు వేరు అనేది భౌతికం లేకుండా అందరూ ఒకటే. అంతా ఆ భగవత్ స్వరూపమే. అక్కడ అందరికీ మంచి బుద్ధిని, సత్య బుద్ధిని ఇయ్యి అని కోరడం జరుగుతుంది. ఇటువంటి వాళ్ళు. భౌతిక వస్తువులు కావాలని కోరుకోరు. కానీ వాళ్ళకి సన్మతిని కావాలి అని మాత్రమే వీళ్ళు కోరుకుంటారు. అంటే ద్వంద్వత్వ భావనలు అనేటివి ఇక్కడ ఉండవు. ఇది 5వ స్థితిలో ఉన్నవారు, 7వ స్థితిలో ఉన్నవారికి ప్రార్థిస్తా ఉంటారు. ఇక్కడ వీళ్ళంతా ప్రార్థన అనేది ఈ స్థితిలో ఉన్న వాళ్ళకే స్టాప్ అయితుంది. ప్రార్థన అనేది ఈ ఫస్ట్ 3 చక్రాల వాళ్ళు పైనున్న వాళ్ళని ప్రార్థిస్తే, ఈ విశుద్ధ చక్రంలో ఉన్న వాళ్ళు అదే ప్రార్థనా స్థితి అనేది స్టాప్ అయితుంది. అందరికీ సన్మతిని చేకూర్చు. అందరూ మంచి బుద్ధితో మెలిగేటట్లు చేకూర్చు. దీనికి ఉదాహరణొచ్చింది గాంధీ మహాత్ముడు మరియు రమణ మహర్షి. అంటే వీళ్ళు ప్రతి ఒక్కరు నిన్ను నువ్వు తెలుసుకొని ఆ రమణ మహర్షి చెప్పితే గాంధీ మహాత్ములు అందరికీ సన్మతిని చేకూర్చు అని గాంధీ మహాత్ములు చెప్పడం జరిగినది. అంటే వీళ్ళు ప్రార్థిస్తా అన్నారు. ఎవరిని ప్రార్థిస్తా అన్నారు వీళ్ళు అంటే 7వ స్థితిలో ఉన్న సహస్రార స్థితిలో ఉన్న ఆ కృష్ణ భగవానుల్ని, జీసస్‌ని వాళ్ళని ప్రార్థిస్తా ఉన్నారు. అదే శ్రీరామచంద్రుడు కూడా విశుద్ధ చక్రానికి చెందిండే వాళ్ళే అని చెప్పడం జరుగుతా ఉంది. కానీ ఇక్కడ ఎందుకు విశుద్ధి చక్రం చెందినారు అంటే వాళ్ళ సహస్రార స్థితిలో ఉన్నా కూడా ఆ విశుద్ధ చక్రం యొక్క స్థితిని వాళ్ళు ఆ జన్మని తీసుకొని వచ్చినారు. అంటే అక్కడ ఎందుకు విశుద్ధ చక్రానికే చెప్పడం జరిగింది అంటే అతడు పితృవాక్య పరిపాలన చేసినాడు. అంటే తన తండ్రి ఎటువంటి స్థితుడైనా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి స్థితి అయినా అతను యాక్సెప్ట్ చేసి తన ధ్యేయమేమి? తన తండ్రి చెప్పిండే వాక్కుల్ని తను శిరసావహించాలనే ఒకటే ఉన్నది అతని ధ్యేయం. అంతేకాని అక్కడ అతను ఏమి చెప్తున్నాడు, రాంగ్ చెప్తున్నాడా, రైట్ చెప్తున్నాడా అని అతడు ఆలోచించలేదు. అంటే ఒక్క పితృవాక్య పరిపాలన కోసమే అతను జీవించినాడు. అందువలన అతడు ఇక్కడ శ్రీరామచంద్రుడు విశుద్ధికి నిదర్శనము అని చెప్పడం జరుగుతుంది. అదే ప్రహ్లాదుడు అక్కడ తన తండ్రి చెప్పినా కూడా నన్నే పూజించాలి, నన్నే కొలవాలి అని చెప్పినా కూడా అతను చెప్పలేదు. తను అన్నిటికీ
పరమాత్ముడు ఆ విష్ణుమూర్తి అని విష్ణువునే కొలిచినాడు. తండ్రినే ఎదిరించినాడు. అంటే ఇక్కడ ఇక్కడ ప్రహ్లాదుడు ఎటువంటి స్థితిలో ఉన్నాడు అంటే దాన్ని అది తండ్రి తండ్రి చెప్పినట్లే వినాలని తను శిరసావహించలేదు. అది తప్పొప్పులుంటే ఎవరైనా సరే, తండ్రైనా తల్లైనా ఎవరైనా అయినా సరే వాళ్ళ యొక్క తప్పొప్పులను ఎత్తి చూపి దాన్ని ఖండించే స్థితిని ఈ ప్రహ్లాదుడు శిరసావహించినాడు. అంటే ఒక పిరమిడ్ మాస్టర్లంతా ఈ స్థితిని, ప్రహ్లాద స్థితిని పోలిండేవాళ్ళు. అంటే వయస్సుని బట్టి కాదు మనం మర్యాద ఇవ్వాల్సింది. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని బట్టి, వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి మనము మర్యాద అనేది ఇవ్వాలి అని మనము తెలుసుకున్నాము. 7వ స్థితిలో ఉన్న వాళ్ళు కృష్ణుడు, శివుడు, జీసస్ వీళ్ళంతా ఈ స్థితిలోని వాళ్ళే అయిండారు. ఈ ప్రాపంచికులకి కేవలం విశుద్ధిలో ఉన్న వాళ్ళే కనబడతా ఉంటారు కానీ అంతకన్నా పై స్థితిలోని వాళ్ళు కనపడరు. మన యొక్క స్థితి ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు మన చూపు ఎంత మేరకు చూస్తా ఉంటుందో అంతవరకే మనం చూడగలుగుతాము. దానిపైన ఉండే చూసే అంత శక్తి మనకు ఉండదు. ఈ ప్రాపంచికంగా జీవించే వాళ్ళంతా ఏ విధంగా చూస్తారంటే, అనాహత చక్రం వరకే వాళ్ళు చూడగలిగే శక్తి ఉంటుంది. విశుద్ధి వాళ్ళు చెప్పే మాటలు వినేంత శక్తి కూడా ఉండదు. ఆజ్ఞను చూసే శక్తి కూడా ఉండదు వాళ్ళకి. వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు వాళ్ళ చూపు మేరకు ఏమి ఉంటే అదే వాళ్ళకి భౌతికత్వమే వాళ్ళకి కనబడతా ఉంటుంది. అంతేగాని ఇంకేమీ కనపడదు. అదే విశుద్ధ చక్రంలో ఉన్న వాళ్ళకి ఈ ఆజ్ఞ సహస్రాలంలో ఉన్నట్లే వీళ్ళకి ఆదర్శ పురుషులు ఉన్నట్లే అంటే వీళ్ళు ప్రార్థనలు చేస్తారు. అందరి కోసము ప్రార్థిస్తారు. అందరూ సన్మతిలో ఉండాలని ప్రార్థిస్తారు. దీనికి నిదర్శనము గాంధీ మహాత్ముడు, శ్రీరాముడు. ఈ విధంగా మనకి ఈ వాక్ క్షేత్రము నుంచి మనము తెలుసుకోగలిగినాం. ఈ శుభవాక్కులు, అశుభవాక్కులు, సత్యవాక్కులు అనేటివి ఏ విధంగా ఉంటాయి? అశుభవాక్కులు అంటే 3 చక్రాల్లో ఉన్నవాళ్ళు, శుభవాక్కులు అంటే అనాహత చక్రంలో ఉన్నవాళ్ళు, విశుద్ధ చక్రంలో ఉన్నవాళ్ళు, సత్యవాక్కులు అంటే ఆజ్ఞా చక్రము, సహస్రారంలో ఉన్నవాళ్ళు. ఈ సహస్రార స్థితిలో ఉన్న వాళ్ళే వాళ్ళ నోటి నుంచి ఆ సత్యవాకులు అనేది వెలువడతా ఉంటుంది. ఈ సత్యవాకులు అనేది వెలువడాలంటే వాళ్ళు ఏమి చేయాలంటే ఒక్క సాధన ద్వారానే వాళ్ళు ఆ స్థితికి చేరుకునే అవకాశము అనేది ఉంది. ఆ సాధన ఏమి అంటే ఈ ధ్యాన సాధన. ఈ ధ్యాన సాధన వల్లనే మనము అంత ఆజ్ఞా స్థితికి చేరుకునే ఆస్కారము, మార్గము అనేది ఇవ్వడం జరిగింది. ఇటువంటి స్థితిని, ఇటువంటి మార్గాన్ని మనందరికీ తెలిపిన ఆ పత్రి సార్‌కి నేను సదా కృతజ్ఞతలు తెలుపుతా. ఎన్ని వేల నమస్కారాలు ఎంత చెప్పినా తనివి తీరదు. మనకి అసలకి ధ్యానము అనేది గూడా మనకి తెలియని జీవితంలో సామాన్య ప్రజలకు కూడా ఈ ధ్యానము అనేది మనకంతా నేర్పించడం జరిగినాది. ధ్యానము అంటే నేను చిన్నప్పుడు అంత అడవులకు పోయి ఎక్కడో హిమాలయాల్లో చేసేది పురాణాల్లో చదివినాం అంతేగాని, ఆ ధ్యానము అనేది గూడా ఒక సర్వ మానవుడు మధ్య మార్గంలో ఉండి సంసారాన్ని నిర్వహిస్తా తన ఇంట్లో తను ఉండే చేయగలగచ్చు అని ఆ పత్రి సార్ మనకంతా చెప్పడం జరిగినాది. మనము మన జీవితాలకు ఒక సాధన, ఒక సార్థకత అనేది మనం ఎందుకు పుట్టినామనే క్వెషన్ అన్నా మనకి యేసుకునేదానికి మార్గము అనేది ఆ క్వెషన్ మనలో కలిగించేదానికి కూడా ఒక చూపు అనేది మనకి చెప్పడం జరిగినాది. ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పినా ఆ సారికి తక్కువే. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా వాక్క్షేత్రం గురించి, వాక్క్షేత్రంలో ఉన్న 3 క్షేత్రాల గురించి చక్కగా వివరించారు. సో, మన వాక్క్షేత్రం మాత్రమే మన ఇష్టం అనేది ఉంటుంది. అంటే ఏ విధంగా మాట్లాడాలి, ఎలా ఉండాలి. సో, అలా చేస్త్రం గాని, అలానే మనకి ఇంకా రిమైనింగ్ ఉన్న క్షేత్రాలన్నీ కూడా మన ఆధీనంలో ఉండవు. కేవలం వాక్క్షేత్రం మాత్రమే మన ఆధీనంలో ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం, మన నోటి నుంచి వచ్చే ఆ వాక్ ఏ విధంగా ఉంది అనే దాని మీదనే మన కర్మలు అనేటివి, మన చేష్టలు అనేటివి ఆధారపడి ఉంటాయని ఎంతో అద్భుతంగా మనకు పత్రిజీ గారు తెలియజేశారు. సో, ఎలా ఉండాలి ఒక వ్యక్తి సమాజంలో ఎలా ఉంటే చక్కటి ఆధ్యాత్మికంగా చక్కగా ఎదగగలుగుతారు. అలానే భౌతికంగా చక్కటి జీవనం ఉంటుంది అనే దానికి
నిదర్శనం ఈ వాక్క్షేత్రం. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడే మాట మీదనే ఆధారపడి ఉంటుంది. సో ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు ఎంతో స్మూత్‌గా ఆ వాక్ అనేది వెళ్ళినప్పుడు ఏ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సో ఎప్పుడైతే మన వాక్కులో కొంచెం ఆ తేడా వచ్చినప్పుడు అక్కడ డిస్టర్బెన్స్ అనేటివి ఏర్పడతాయి. దానివల్ల మన మానసికంగా, భౌతికంగా ఎంతో మనకి నష్టం జరుగుతుంది. కాబట్టి మనం ముందు సరిచేసుకోవాల్సింది వాక్క్షేత్రాన్ని. సో ఇంతటి చక్కటి జ్ఞానాన్ని అందించినందుకు మీకు టీమ్ జగద్గురు పత్రిజీ తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మేడం. సో మనకి అలానే ఈరోజు రాత్రి పత్రిజీ ప్రబోధాల్లో రమాదేవి మేడం హైదరాబాద్ నుండి చక్కటి పత్రిజీ ప్రబోధాలు మానవాళికి మేలుకొలుపు అనే బుక్ నుంచి చక్కటి అంశం తీసుకొని చక్కటి జ్ఞానాన్ని అందిస్తారు. అలానే రేపు మార్నింగ్ మనకి 11-11:30 మెడిటేషన్, 11:30 నుంచి 12కి మనకి చక్కటి ఆత్మజ్ఞాన సందేశం ఉంటుంది. అది మనకి ఇంకో మాస్టర్, సీనియర్ మాస్టర్ చక్కటి జ్ఞానాన్ని అందిస్తారు ఫ్రెండ్స్. అందరూ కూడా ఈ చక్కటి జ్ఞానాన్ని అందరికీ ప్రతిరోజు చెప్పేది. అందరికీ ఈ లింక్‌ని షేర్ చేయండి. జ్ఞానం అనేది పంచితే పెంచబడుతుంది. సో కాబట్టి మనం జ్ఞానం ఈ విధంగా కూడా అందరికీ పెంచవచ్చు. మన మొబైల్‌లో ఉన్న మన ఫ్రెండ్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది షేర్ చేస్తే సో వాళ్ళకి కూడా వింటే ఒక అవగాహన వస్తుంది. ఏ విధంగా మాట్లాడాలి? ఎలా ఉండాలి? సో ఎలా ఉండకూడదు అనే అనేక అంశాలు అవగాహనలోకి వస్తాయి కాబట్టి వాళ్ళు వింటే వినవచ్చు. ఎందుకంటే అలా పక్కన పెట్టుకొని విన్నారనుకోండి, అరే! మన వాళ్ళు పంపించారు గదా! ఈ వీడియో అని ఒకసారి ఓపెన్ చేద్దామని చేస్తారు. కాబట్టి చక్కగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆత్మజ్ఞానం పంచితేనే మనకు పెంచబడుతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ టు ఎవ్రీవన్. సో ప్రతిరోజు కూడా మనము సెషన్ ఎండ్ చేసే ముందు అమృత వాక్యాలు చెప్పుకుంటాం. ఈరోజు కూడా మనం అమృత వాక్యాలు చెప్పుకున్నాం ఫ్రెండ్స్. సో అందరూ కూడా అన్మ్యూట్ చేసుకోండి. అహింసో పరమో ధర్మః ధర్మో రక్షతి రక్షితః సత్యమేవ జయతే లోకా సమస్తా సుఖినో భవంతు. జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. జై హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. జై హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్. జై హో, జై హో, జై హో, జై 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 హో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం, రజనీ మేడం. థ్యాంక్ యూ.